నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే ఎదురు చూసావో, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇన్ని కొరతలు, అవంతరాలు, ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి అని నువ్వు కృంగిపోకు. తప్పకుండా నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన నిరీక్షణాస్పదముగా ఎన్నటికి నశించదు. కాబట్టి నువ్వు బాధపడుతున్నావా, నువ్వు ఆయన మీద ఆధారపడ్డావా, అయితే అది ఎప్పటికీ నీ నిరీక్షణ నశించకుండా ఒక రోజున ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడు? నువ్వు అనుకున్నప్పుడు కాదు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కాదు, నువ్వు చర్చికి వస్తున్నప్పుడు కాదు. నీవు ఆయన నిజంగా ఉన్నాడని నిరూపణలోకి వచ్చే స్థితిలో నువ్వు ఆ ప్రమాదంలో ఉండాలి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు మేలు చేస్తే దేవుడు నల్లు నీకు అర్థం కాదు. మరణాపాయాల్లో, ప్రాణపస్థితిలో, మరణ పంచుల మీద నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఆదుకోకుండా డాక్టర్ల చేతులు ఎత్తేస్తారు. అప్పుల పాలైపోయి, తిప్పల పాలైపోయి, ఎంతోమంది వదిలేసి, నానే బంధువులు, దయాదులు, చుట్టాలు, రక్త సంబంధులు నిన్ను చీకొట్టి, ద్వేషించి, అవమానపరిచినప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు.